Hello everyone, welcome back to my channel. I am prathyusha. You're watching Graceful Glory Girl. ఈరోజు మన వీడియో ఏంటంటే చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ, అదే చాక్లెట్ ఎగ్ శాండ్విచ్. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరైనా చాక్లెట్ లవర్స్ అయితే ఇది చాలా బాగా ఇష్టపడతారు. మనం నార్మల్గా బ్రెడ్ ఆమ్లెట్ తింటాం కదా, సో ఆ టేస్ట్ కంటే 100 టైమ్స్ చాలా బాగుంటుందన్నమాట. మీరు ఒకసారి ట్రై చేయండి, పక్కాగా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. సో అది ఎలా చేసుకోవాలో చూడబోయే ముందు ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. సో వితౌట్ ఎనీ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చాకో స్ప్రెడ్, ఎగ్స్ అండ్ బ్రెడ్. సో నేను ఇక్కడ వీట్ బ్రెడ్ యూస్ చేస్తున్నాను. మీరు మిల్క్ బ్రెడ్ అయినా యూస్ చేయొచ్చు ఆర్ బ్రౌన్ బ్రెడ్ అయినా యూస్ చేయొచ్చు, ఏదైనా యూస్ చేయొచ్చు. మీకు అవైలబుల్గా ఏది ఉంటే అది యూస్ చేయండి. సో ఫస్ట్ బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను, నేను 2 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. నెక్స్ట్ చాకో స్ప్రెడ్ ఉంది కదా, ఈ బ్రెడ్ మీద నీట్గా అప్లై చేసుకోవాలి మొత్తం. సో మీరు ఇంకా చాక్లెట్ ఎక్కువ ఇష్టము అంటే కొంచెం ఎక్కువైనా స్ప్రెడ్ చేసుకోండి. సో నేను ఇక్కడ హెర్సీ చాకో స్ప్రెడ్ని యూస్ చేస్తున్నాను. మీరు ఏ బ్రాండ్దైనా యూస్ చేయొచ్చు, మీకు అవైలబుల్గా ఏ బ్రాండ్ ఉంటే ఆ బ్రాండ్ది యూస్ చేయండి. సో నీట్గా మొత్తం ఆ ఎడ్జెస్ అంతా కూడా కవర్ అయ్యేలాగా అప్లై చేసుకోండి. ఇప్పుడు ఇంకొక బ్రెడ్ స్లైస్ తీసుకొని దీని మీద కవర్ చేసుకోవాలి. సో కవర్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్ని బాగా ప్రెస్ చేసుకోవాలి. ఆ చాకో స్ప్రెడ్ అనేది బయటకు రాకుండా మొత్తం నీట్గా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఎగ్ని బీట్ చేసుకొని వేసుకోవాలి. సో ఫస్ట్ కొంచెం సాల్ట్ వేసుకొని, జస్ట్ పించ్ ఆఫ్ సాల్ట్ అంతే. నెక్స్ట్ ఎగ్ని బీట్ చేసుకొని వేసుకోవాలి. ఆ ఎగ్ని బాగా బీట్ చేసుకోండి. బాగా బీట్ అవ్వాలన్నమాట, అంటే సాల్ట్ ఆ ఎగ్ బాగా మిక్స్ అవ్వాలి. దాంట్లో ఇంకేం చిల్లీ ఫ్లేక్స్ అవన్నీ ఏం వేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఆ ఎగ్ని బాగా బీట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇది బాగా బీట్ అయిపోయింది కదా, ఇందాక మనం చాకో స్ప్రెడ్ చేసుకొని బ్రెడ్ మీద స్లైసెస్ మీద అప్లై చేసుకున్నాం కదా, అది దీంట్లో డిప్ చేయాలి. సో నీట్గా మొత్తం అన్ని ఎడ్జెస్కి మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేలాగా డిప్ చేసుకోండి. అన్ని ఎడ్జెస్కి కూడా, ఇందాక అందుకే మనం ఎడ్జెస్ని బాగా స్టిక్ చేసుకోవాలని చెప్పింది, ప్రెస్ చేసుకోవాలి. సో అప్పుడు అది బయటకు రాకుండా ఉంటుంది. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. నెక్స్ట్ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందాక మనం డిప్ చేసుకున్నాం కదా ఎగ్లో బ్రెడ్ని, సో అది ఈ ప్యాన్ మీద పెట్టుకోవాలి. అండ్ ఎక్స్ట్రా ఏమైనా ఎగ్ ఉంటే కూడా దాని మీద వేసుకోవచ్చు, ఆర్ ఇంకొక బ్రెడ్ స్లైస్ని కూడా దాంట్లో డిప్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం, మీరు ఎలా అయినా చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇదంతా వేసేసుకున్న తర్వాత కొంచెం అది ఫ్రై అవ్వాలన్నమాట, జస్ట్ ఒక 1 మినిట్ పడుతుంది అంతే. నెక్స్ట్ ఇంకొక సైడ్ కూడా తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి అలానే. సో చూడండి మనకు కలర్ఫుల్గా ఉంది కదా, ఎంత బాగా ఫ్రై అయిందో కదా. నెక్స్ట్ ఇప్పుడు మనం తీసేసుకోవడమే, సర్వ్ చేసేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, ఆ ఎగ్ తగులుతూ అండ్ మధ్యలో చాకో స్ప్రెడ్ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు పక్కగా ట్రై చేయండి, అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. దీన్ని ఇప్పుడు మనం కట్ చేసుకుందాం, ఒకసారి ఎలా ఉందో చూద్దాం లోపల. నీట్గా కొంచెం స్లోగా కట్ చేసుకోండి. చూడండి మనం కట్ చేస్తుంటేనే ఎంత సాఫ్ట్గా ఉందో. మనం తింటుంటే లోపల శాండ్విచ్ చాకో స్ప్రెడ్ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో, అసలు ప్రెస్ చేస్తే ఎంత సాఫ్ట్గా ఉంటుందో మీరే చూడండి. మధ్యలో చాకో స్ప్రెడ్ తగులుతూ ఉంటుంది తింటుంటే. చాక్లెట్ లవర్స్ అయితే బాగా నచ్చుతుంది ఈ బ్రెడ్ శాండ్విచ్. కిడ్స్కి చాలా బాగా నచ్చుతుంది అనమాట. మనం యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ వీట్ బ్రెడ్ యూస్ చేసాము, హెల్దీ అది కూడా. అండ్ ఎగ్ కూడా చాలా మంచి ప్రోటీన్. అండ్ మిడిల్లో చాకో స్ప్రెడ్ యూస్ చేసాము. చాకో స్ప్రెడ్లో కోకో కంటెంట్ ఎక్కువ ఉంటుందన్నమాట, సో అది కూడా చాలా మంచిది హెల్త్కి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మరెన్నో వస్తాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.